వీరభద్ర వీరభద్ర అన్నా ఎవరు నువ్వు ఇక్కడున్నా? నేను మీ అక్కకి అత్తయ్యని. ఓ మీరా అత్తయ్య, నేను గుర్తుపట్టలేదు. మీరెందుకు గుర్తు పెట్టుకుంటారు మమ్మల్ని? లోపలికి రా. అత్తయ్య ఏం మా అక్కేది? మీ అక్క ఇంకా లేలేదు. సూర్యుడే వచ్చి పోయినా మీ అక్కకి ఇంకా తెల్లారదు. మా అక్కని ఎలా లేపాలో నాకు తెలుసు. మీ అక్కని ఎలా లేపాలో నాకు తెలుసు. నువ్వే కూర్చో. అయ్యో చంపేసిందిరా. అయ్యో అత్తమ్మ ఇల్లు పడిపోయింది. రా అత్తమ్మా. ఏమైనా కలగంటున్నావా? ఏమి లేదత్తమ్మా, నిజంగానే లేస్తావా లేదా? ఏమైంది అత్తమ్మా? టైం ఎంత అయింది అనుకున్నావు? ఇంకా 5 గంటలే. 10 గంటలైంది. లేస్తావా లేదా? నువ్వు పో అత్తమ్మా, నేను వస్తా. నేను స్నానంకి వెళ్ళొస్తా. ఇది ఎత్తేసి కసునుకే. సరే అత్తమ్మా, వీళ్ళు రండి. ఏంటో మా అత్తయ్య. నువ్వెప్పుడు వస్తురా? ఇప్పుడే వస్తా అక్క. పక్కకు తీరా, మెత్త తిడుతుంది. అక్క నాకు ఒక డౌట్ అక్క. ఏమ్రా? మీ అత్తయ్య ఎప్పుడు ఇలాగే తిడుతుంటుందా? ఇదా నీ డౌట్? కాదు మరేని? మీ అత్తమ్మ నీకిన్న ఎలా గ్లామర్ గా కనిపిస్తా ఉంది? ఇదా నీ డౌట్? రా చూపిస్తా.
చూడురా చూడు. చూస్తావా? నేను వచ్చేసిందా? పంచేమంటే పనుకున్నారా? లేవే, లేస్తావా లేదా? ఏమైంది అలా అరుస్తున్నావు? ఎవరో దేవత వచ్చింది అనుకుంటా అత్తమ్మ. ఓ అవునా, నువ్వు కసనుకున్నమ్మా, నేను స్నానానికి వెళ్ళొస్తా. సరే అత్తమ్మ, మీరు వెళ్ళండి, నేను చేస్తాను. లేరా నీకు సంతోషం కదా మా అత్త తిట్టిందని? మీ అత్తకి బాగా డైలాగ్ చెప్తుంది. డైలాగ్ కాదు అది, మా అత్త మీ ప్రేమ. పోయి ఫ్రెష్ అప్ కప్పు టిఫిన్ చేస్తా. ఇలాగే ఉంటే మా అత్త వచ్చి తిడుతుంది. ఓ తను వచ్చేలోపు నేను పని చేసుకుంటా. టిఫన్ ఇది ఎప్పుడు నేర్చుకుంది? ఏమోలే. పనంతా చేసేస్తావా అమ్మా? చేసేసి అత్తమ్మ, నేను ఫ్రెష్ అప్ అయి వస్తా. త్వరగా ఫ్రెష్ అప్ అయ్యిరా అమ్మా, వంట చేద్దాం. సరే అత్తమ్మ, త్వరగా వచ్చేస్తాను. ఏంటక్క మీ అత్తమ్మ స్టైల్ గా రెడీ అవుతుంది? మా అత్తమ్మ చూడ్డానికి ట్రెడిషనల్ అయినా ట్రెండ్ ఫాలో అవుతుందిరా. అత్తమ్మా, ఏమ్మా? నేను వస్తాను, నన్ను ఉండండి అత్తమ్మా. నీకు రాదులేమ్మా, నేను చేస్తాను. నాకే వస్తుంది అత్తమ్మా, నేను చేస్తాను. పర్లేదులేమ్మా, నేను చేస్తాను. అయ్యో అత్తమ్మా, అయ్యో రక్తం వస్తుంది అత్తమ్మా. ఉండండి, పసుపు పెడతాను. అత్తమ్మ పసుపు పెడతాను. ఏం చేస్తున్నావే? పసుపు పెడుతున్నాను. అది కారమే, పసుపు అక్కడే ఉంటుంది చూడు. అయ్యో అట్లనే చూసుకోలేదు అత్తమ్మా. అయ్యో క్షమించండి అత్తమ్మా. మీరు కూర్చొని రండి అత్తమ్మా. నేను వంట చేస్తాను లేండి అత్తమ్మా, మీకు ఎందుకు శ్రమ? నీకు రాదు కదమ్మా. నేను చేస్తాను లేండి అత్తమ్మ, నాకు వస్తుంది.
వెజిటేబుల్స్ కడిగి వంట చేయమ్మా. కడుగుతాను అత్తమ్మ. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. ఏం చేస్తుందో ఇది. ఏం చేస్తున్నావే? మీరే చెప్పి కదత్తమ్మ, దానికి కడుగుతున్నాను. అలా కాదే కడిగేది. మేము ఫేస్కి సబ్బేసి కడుగుతాం కదత్తమ్మ, దానికి దీనికి కూడా అట్లే కడుగుతున్నాను. మనం బయటికి పోయి వస్తాం కదమ్మా, డస్ట్ ఉంటుంది కదమ్మా, అందుకే సోపేసి కడుగుతాము. అవి తినేటివి కదమ్మా, నీళ్ళతో మాత్రమే కడగాలి, సోపేసి కడగకూడదు. సరేలేండి అత్తమ్మ. ఇంకా ఎంతసేపు చేస్తావమ్మా? అయిపోయాత్తమ్మ, దించేస్తున్నాను. తిరుగుబాతు ఒకటే ఇయ్యాలా? త్వరగా చేయమ్మా. తిరుగుబాతు ఎలా వేయాలత్తమ్మ? కొంచెం నూనె, ఎర్రగడ్డలేసి మిక్స్ చేసి సాంబార్లో వేసేయమ్మా. సారా, వంట చేయమంటే డాన్స్ చేస్తున్నావా నువ్వు? లేదత్తమ్మ, తిరుగుబాతు వేస్తున్నాను. ఇలా అయితే ఎలా వంట నేర్చుకుంటావో ఏమో, ఎలా బతుకుతావో ఏమో. నేను డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అత్తమ్మ, ఎలాగైనా బతికేస్తా, ఎలాగైనా నేర్చుకుంటా. చేస్తానే ఉంటావా? మాకేమైనా పెడతావా? అయిపోయాత్తమ్మ, తెస్తున్నాను. అక్క ఆకలి అవుతుంది, బిర్యానీ తీసుకోరా అక్క. తెస్తా ఉండు, నాగరా. ముందు నీ తమ్ముడి పెట్టుపో. తినరా. ఏం సాంబార్ అక్క ఇది? సాంబార్ అంతే. ఏం రా చూస్తున్నా, తిను. తింటున్నా. ఎలా ఉందిరా? ఏరా, ఏమాయా? ఫుడ్ బాగాలేదా? సూపర్. మరేమాయా? వామిట్ అయింది. నిజంగానే బాగుందా? బాగుంది. మరుండు. ఏరా, అంత బాగుందా? నేను చాలా కనకి.
ఏమైందిరా? ఏం కాలేదత్తయ్యా. తనకి వంట చేసేకి రాకపోయినా ఏమేమో వేసి వంట చేసింది. అది తిన్నందుకే నీకు ఈ పరిస్థితి. మొక్కని తిట్టొద్దత్తమ్మ, బాగానే చేసింది వంట. నేనే బయట ఫుడ్ తినడం వల్ల నాకే ఫుడ్ పాయిజన్ అయింది. ఇద్దరు బాగా సరిపోయారులే. ఇలా చేస్తే ఎలా వంట నేర్చుకుంటావో ఏమో, ఎలా బతుకుతావో ఏమో. నేను డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అత్తమ్మ, ఎలాగైనా బతికేస్తా, ఎలాగైనా నేర్చుకుంటా. మీ అత్తమ్మ ఎప్పుడు తిడుతుంటుంది కదా, నువ్వు వేరే ఇంటికి వెళ్ళొచ్చు కదా. మొత్తం గురించి అట్లా మాట్లాడొద్దు. మా ఇంట్లో అమ్మ ఎలాగో ఈ ఇంట్లో అత్తమ్మ అలాగా. ఇంట్లో మన అమ్మ తిడితే అడ్జస్ట్ అవుతాం కదా, ఈ ఇంట్లో కూడా అంతే. అత్తమ్మ తిడితే అడ్జస్ట్ అవ్వాల. మా ఇంట్లో అమ్మ ఎలాగో ఈ ఇంట్లో అత్తమ్మ కూడా అంతే. అత్తమ్మే నాకు అమ్మ లాంటిది ఈ ఇంట్లో. ఇంకెప్పుడు అత్తమ్మ గురించి చెడుగా మాట్లాడొద్దు. టీవీ అయినా చూద్దాం. నా సీరియల్ పెట్టు. లేదు, ఈ సీరియలే చూడాలా. లేదు, నా సీరియల్ కావాలి. లేదు, నా సీరియల్. నా సీరియల్. నా సీరియల్. లేదు, నా సీరియల్. నా సీరియల్. ఆపండి. మూవీ చూద్దాం అందరూ. చూద్దాము, కూర్చోరా. నా సీరియల్ చూడాలి. లేదత్తమ్మ, నా సీరియల్ చూద్దాం. నువ్వు ఆమెకి తీసుకో, నా సీరియల్. లేదత్తమ్మ, ఇప్పుడే. లేదు, ఆపండి. మీరే చూసుకోండి. ఇద్దరు మగవాళ్ళైనా కాంప్రమైజ్ అవుతారు, కానీ అత్తా కోడలు సీరియల్ చూసేటప్పుడు కాంప్రమైజ్ అవ్వరు. మీరే చూసుకోండి. ఇప్పుడు నీ సీరియల్ పెడతాను చూడమ్మా. మంచి పని కోసం ఇలా రావడం దుస్సాహసం కాదు, సాహసమే. అత్తయ్య, మీ సీరియల్ చూద్దాం లేండి అత్తయ్య. వద్దమ్మా, నీ సీరియల్ చూద్దాంలే. ఇప్పుడు నీ సీరియల్ చూద్దాం. ఇప్పుడు నాకు కాళ్ళు నొస్తున్నాయి, నాకు కొంచెం కాలు పెడతావా? సరే అత్తమ్మా. నాకు నువ్వు కాలు పట్టినట్టే లేదు. అయ్యో, పడతాను అత్తమ్మా. నిద్ర వస్తుందా సారా? అత్తమ్మా. రామ్మా, ఇక్కడ పనుకో. సారా, మా అక్కకి ఒక పనిను రాదు కదా, ఎప్పుడు అల్లారి పని చేస్తూ ఉంటుంది. నువ్వు బయటికి పంపించచ్చు కదా, ఇంట్లో ఎందుకు పెట్టుకుంటున్నావు? తనకి ఏ పని రాకపోయినా పర్లేదు, నేనే నేర్పిస్తా. నా కూతురికి ఎలా నేర్పించాను, నా కోడలికి అలా నేర్పిస్తా. నా కూతురు ఇలాగే అల్లరి పని చేసేది. నా కూతురు నా కోడలు ఇద్దరు ఒకటే. ఇంట్లో ఉన్నప్పుడు నా కూతురు తను చేసే అల్లరి పని ఎలాగైతే భరించానో, నా కోడలు చేసే అల్లరి పనులు అలాగే ప్రేమగా భరిస్తాను. నా కూతురు ఎలాగో నా కోడలు అలాగే. నాకు నా కోడలు కూతురు లాంటిదే. సరే, మీరేమన్నా చేసుకోండి. ప్రతి అత్త తమ కోడల్ని అర్థం చేసుకుంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేటివి ఉండవు. అలాగే ప్రతి కోడలు తమ అత్తని అర్థం చేసుకుంటే తల్లిదండ్రులకి దూరంగా ఉంటూ బాధపడే కొడుకులు అనేవాళ్ళే ఉండరు.
అత్తాకోడలు అన్నాక కష్టాలు నష్టాలు సుఖ దుఃఖాల్లో కలిసి సర్దుకుంటూ సంతోషంగా ఉండాలని ఆశిస్తూ మీ ప్రతాప్ ఎస్పీ. Like, share and subscribe. Amurtha Productions. Support our channel.